నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫిబ్రవరి మాస ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉంది అనేది వివరించండి. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు, అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా మనకి ప్రతి నెలా కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది. గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాం. మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది. మకరంలో రవి, బుధుడు, అలాగే కుంభంలో శని, చంద్రుడు, తర్వాత మీనంలో చివరిగా రాహువు, శుక్రుడు ఉంటారు. ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు. ప్రతి 2.5 రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు. మిగతా గ్రహాలన్నిటికీ 30 రోజులు, 45 రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి. సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకుని, ముఖ్యంగా ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వారు వస్తారు. ముఖ్యంగా వీరికి చూసుకున్నట్టయితే కొంత మిశ్రమ ఫలితాలుగానే మనకి సూచిస్తున్నాయి. వీరికి కాస్త ఏప్రిల్ తర్వాత నుంచి కాస్త గురుబలము, శని బలము అన్నీ వస్తాయి. కాబట్టి కొంత వీరికి అన్నిట్లో కూడా స్లోగా పనులవి జరుగుతూ ఉంటాయి. ఏ ఫలితాలన్నీ కూడా మిశ్రమంగానే ఉంటాయి. అంటే ప్రతి పని చేస్తున్నప్పుడు కొంత ఎందుకు మనకే ఇలా జరుగుతుంది, లేదా అన్ని పనులు మధ్యలో ఆగిపోతున్నాయి అన్నట్టుగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత వీరికి అటువంటి వాటికి మనం పరిహారం చేసుకున్నట్టయితే కొంత సరిపోతుంది. మధ్యలో వీరికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేవి. ఎందువల్ల అంటే ఆ ఆలోచన విధానం వల్లే మనకేంటంటే చంద్రుడు మనకారకుడు. మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అదే మన మనసుకి కూడా ఎక్కువ వెళ్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అదే ఆలోచన పరంగా మనకి అనారోగ్య సూచన కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనసు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండటం అనేది మంచిది. అలాగే అనవసరంగా కూడా కొన్ని ఖర్చులు కూడా వీరికి వస్తూ ఉంటాయి. కొన్ని చట్టపరమైన సమస్యలు కూడా వీరికి ఇబ్బంది వచ్చే అవకాశం అనేది ఉన్నది. అంటే ఉద్యోగంలో కానివ్వండి, ఏదైనా పాత కేసులు ఏవైనా ఉన్నప్పుడు అవి కానివ్వండి, లేదా కుటుంబపరమైనవి కూడా ఈ సమస్యలు ఉండేవి వీరికి కనబడుతుంది. కాస్త వీరికి ఏంటయ్యా కొంచెం మంచి జరుగుతుంది ఏంటంటే శ్రీమూలకంగా వీరికి ఆదాయం అనేది వస్తుంది. అంటే భార్య తరపు నుంచి లాభం అయితే వీరికి చేకూరుతుంది. తర్వాత కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉన్నది. అంటే ఎప్పటి నుంచో కొన్ని ఉంటాయి, ఏదైనా క్రిమినల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, ఇటువంటి సమస్యలు ఏమన్నా కోర్టు పరమైనవి ఏమన్నా అంటే వీళ్ళకి ఫేవర్గా వచ్చే అవకాశం అయితే మనకి కనబడుతోంది. అలాగే భూ సంబంధమైన అంశాలు కొన్ని ఏమన్నా వీళ్ళ స్థలాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి ఏమన్నా అక్కడ ఒకళ్ళ పేరు మీద, ఇద్దరి పేరు మీద కొన్ని రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు వీరికి వచ్చే అవకాశం కూడా మనకి కనబడుతోంది. ఇటువంటివి ఏమన్నా ఉంటే జాగ్రత్తగా చూసి ముందుకు వెళ్ళమని వీరికి ఇచ్చే సూచన. అలాగే సంతానపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి అంటే పిల్లలు సరిగా మాట వినకపోవటము, మనం ఒకటంటే వాళ్ళు ఇంకోటి, కొంత వీరిని గమనించుకోవాల్సిన అంశం అయితే ఉన్నది వీరు. అలాగే ఆడవారికి ముఖ్యంగా సంతానపరమైన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి వీరికి మనం డాక్టర్ సలహా తీసుకుని ముందుకు వెళ్ళవలసిన సూచన కూడా వీరికి. ఎందుకంటే వీరికి నార్మల్గా జనరల్గా అయ్యే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త కృత్రిమమైన పద్ధతులు ఉన్నాయి కాబట్టి అవి డాక్టర్ గారిని సంప్రదించి అటు కూడా వెళ్ళి తర్వాత మనం జ్యోతిష్యుడు కూడా సంప్రదించుకుని ముందుకు వెళ్ళినట్టయితే వీళ్ళకి మంచి జరుగుతుంది. అంటే IVF, IVU అని కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి కాబట్టి సో ఈ రాశి స్త్రీలకి ప్రత్యేకంగా చెప్పడం సూచన అది కనుక వెళ్ళినట్టయితే వీరికి మంచిగా ఉంటుంది. దీని గురించే వీరికి కొంత భార్యాభర్తల మధ్య స్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకళ్ళు వెళ్దామని, ఒకళ్ళు వద్దు అని ఇలా ఉంటూ ఉంటుంది. లేదా నేను చూపించుకుంటాను నాకు తెలిసిన డాక్టర్ దగ్గర అని, లేదు నా దగ్గరికి రా నేను మా డాక్టర్ గారికి చూపిస్తా అని, ఇటువంటి కొన్ని చికాకులు, సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అవి కాకుండా ఏదో ఒక మధ్య మార్గంగా వీరు చూపించుకొని ముందుకు వెళ్ళినట్టయితే వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే విదేశీ సంబంధమైన ఏమైనా అంశాలు ఉన్నట్టయితే వీరికి లాభసాటిగా ఉంది. కాబట్టి వీరు షార్ట్ ట్రిప్స్ అయినా సరే వెళ్ళొస్తూ ఉంటారు. వీరి ఇంట్లో వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఎవరైనా అక్కడ చదువుకోవటానికి కానివ్వండి, స్థిరపడటానికి ఉద్యోగం కానివ్వండి, అలా కూడా వెళ్ళే అవకాశం అనేది మనకి కనబడుతుంది. కాబట్టి ఎటు చూసినా ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉంది వీరికి. ఒక 2 నెలలు వీరికి ఇట్లాగే ఉంటుంది. ఏప్రిల్ నుంచి వీరికి బాగుంటుంది. వచ్చే సంవత్సరం ఏదైతే కొత్త సంవత్సరం ఉందో అత్యంత యోగవంతమైన రాశుల్లో వీరొకళ్ళు ఉంటారు, వృషభ రాశి వాళ్ళు. కాబట్టి ఒక 2 నెలలు వీరు కాస్త అన్ని పనులు నెమ్మదిగా
అట్లా చూసుకుంటూ ఆరోగ్యము, కుటుంబము అన్నిటా కూడా కొంచెం అంతా సమన్వయం చేసుకుంటూ వెళ్ళమని వీరికిచ్చే సూచన. అయితే వీరు ఏ దేవీ దేవత ఆరాధన చేయాలండి? వీరు కాస్త గురుబలం తక్కువగా ఉందమ్మా. మ్మ్. దక్షిణామూర్తి వారి ఆరాధన చేసుకుంటే మంచిది. స్తోత్రం చదువుకున్నా సరే, అలాగే దత్తాత్రేయ స్వామి వారివి గురు చరిత్ర పారాయణం చేసుకోవచ్చు. గురువార నియమాలు ఏమన్నా ఉండొచ్చు. శనగలు కాస్త మనం నైవేద్యం పెట్టి గుళ్ళో భక్తులకి పంచిపెట్టడం, లేదు మన ఇంటి దగ్గర అయినా సరే ఎవరికైనా అవి కాస్త తినటము దానంగా. అలాగే గోవుకి కూడా పెట్టినట్టయితే మంచిది. మనము ఏది చేసినా సరే గోమాతకి చేస్తే చాలా మంచిదండి. మ్మ్. అన్ని దేవతలు కూడా అక్కడ అవును. నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి మనకి చక్కగా మనకి దగ్గరలో ఉండాలి కదా. గోశాల ఉన్నట్టయితే చేయొచ్చు. లేని పక్షంలో చక్కగా గుళ్ళో అయినా సరే నైవేద్యం పెట్టుకుని వారు చక్కగా భక్తులకి పంచుకున్నట్టయితే కాస్త గురుబలం అనేది పెరుగుతుంది. వీరికి కలిసి వచ్చే రంగు, అదృష్ట సంఖ్య ఏం చెప్తారు? వీరికి తెలుపు కలిసి వస్తుందమ్మా. తెల్లది ఏదైనా వస్త్రం అయినా పెట్టుకోవచ్చు. లేదు రత్నం పెట్టుకోవాలంటే వజ్రం పెట్టుకున్నట్టయితే వీరికి సరిపోతుంది. వీరికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య అంటే కనుక 6 వీరికి అదృష్ట సంఖ్య. సో ఆ తేదీ నాడు కానీ, అలాగే మనకి కలిసి వచ్చేది 15 మళ్ళీ. సో ఇలా చూసుకుని వాళ్ళు 24 ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా ముఖ్యమైన పనులు ఏమన్నా ఉన్నట్టయితే అవి చేసుకున్నట్టయితే. ఈ నెల ఎలా ఉంది వాళ్ళకి అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.